చాలామంది యాక్టర్స్ సినిమాలు సినిమాలు యాక్ట్ చేస్తారు కానీ సినిమాలు చూడరు. మీరు రెగ్యులర్గా సినిమాలు చూస్తారని విన్నా నేను. లైక్ మీ ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి గారి అఖండ 2 చూసారా? ప్రీమియర్కి పోయా. ఓకే, ఏంటి ఏమనిపించింది మీకు? అఖండ 2 మీ ఫేవరెట్ డైరెక్టర్ గారు కదా. మీరు నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు బోయపాటి గారు నాకు ఇష్టం అని. నాకు నచ్చింది సినిమా. ఓకే, నాకు నచ్చింది. ఆ సినిమాలో కథ ఏంది, మ్యాజిక్ లేనిది, లాజిక్ లేనిది అని చూడకుండా బాలయ్య బాబుని ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలని ఫిక్స్ అవుతాను నేనైతే. ఓకే, ఎంజాయ్ ఆయన కథ తీసుకొని సాగిరేవులు ఉతికినట్టు ఉతుకుతాడు. ఓకే, సరదాగా ఉంది, బాగుంది. ఆయన అది తీసుకొని ఆ ఫ్యాన్ రెక్కలు పట్టుకుంటాడు, అలా పట్టుకొని నిలబడతాడు. ఆయన పాసిబుల్. హల్క్ ఎలాగయ్యాడు, ఇంత అవుతాడు, మనం చూడలేదా? అవును, అవుతారు ఎవడన్నా. సో సినిమా అంతా అంతే, మ్యాజిక్ అది. అంతే, వాళ్ళు కొంతమంది చేస్తేనే చూస్తారు. ఇప్పుడు నేను చేశాను ఎలా అంటారు. నేను అందుకే ఫైట్లు చేయను. ఎందుకు చేయాలి? మనం నమ్మరు అది. అదేలేండి, అది చెప్పేది. కొంతమందిని అలాగే చూస్తారు. అలాగైతే ఎంజాయ్ చేస్తారు. ఎందుకు పబ్బుల్లో జై బాలయ్య అని పెడుతున్నారు? ఒక ఎనర్జీ. జనరేషన్ ఎంజాయ్ చేస్తుంది ఆయన్ని. ఒకప్పుడు కామెడీకి చేసినా ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది ఆయన్ని. సో ఎంజాయ్ చేస్తారు మీరు. దేన్ని మనం దేనికి కూడా మనకి సంబంధాలు ఉండవు. ఆడియన్స్ సార్ అల్టిమేట్ నిర్ణేతలు. సార్ మీరు మీ క్యారెక్టర్లు, మీ యాక్టింగ్, అన్ని క్యారెక్టర్లు నాకు చాలా ఇష్టమైన సినిమాలు ఉన్నాయి. లైక్ అదిరిందాయ చంద్రం, మిస్ అమ్మ ఇలాంటివి ఉన్నాయి. ఎస్పెషల్లీ నాకు మీ వాయిస్ చాలా ఇష్టం. లైక్ జయం కానీ, దిల్ కానీ, ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా మీ వాయిస్ కోసమే చాలాసార్లు రిపీటెడ్గా చూసేవాడిని ఆ హీరో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ ఫస్ట్ డబ్బింగ్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు తేజ గారేనా? చిత్రం సినిమాకి. ఓకే, నేను ఆయన ఏమైనా మంచి సినిమా ఇస్తాడని ఆశపడి చెప్పాను అనమాట. ఓకే, అలా అది కంటిన్యూ అయిపోయింది, సెంటిమెంట్ అయిపోయింది. నేను చెప్పిన ప్రతి సినిమా ఆడేసింది. ఆల్మోస్ట్ మీరు ఆయనకి చిత్రం, జయం, ఇంకోటి ఏదో చెప్పినట్టున్నారు కదా. ఇంకోటి ఏదో సినిమా కూడా చెప్పాను ఇతనికి, జయం, సంబరం అనుకుంటా. సంబరానికి కూడా చెప్పాను. లైక్ ఉల్లాసంగా ఉత్సాహంగా మీ వాయిస్ కూడా పిజ్జా, అలాగే అందరూ దొంగలేలో ప్రభుదేవ, ఆల్మోస్ట్ అన్నీ ఆడినాయి నేను చెప్పినాయి. మీకు దిల్లుకు సంబంధించి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా వచ్చింది. ఓకే, సో ఎంజాయ్ చేస్తారా? ఏదో ఎక్స్ట్రా మనీ, మీటర్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా అంటారు కదా, అలాగా. లైక్ ఇప్పుడు అంటే యాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మీకు కూడా ఒకటి ఉంటుంది కదా సంతృప్తి అనేది. ఏ సినిమా మీకు బాగా ఎక్కించింది డబ్బింగ్ ఆర్టిస్ట్ గా? లైక్ జయం చేశారు, దిల్ చెప్పారు, చాలా సినిమాలు చేశారు కదా. ఉల్లాసంగా ఉత్సాహంగా నాకు బాగా కిక్. ఉల్లాసంగా ఉత్సాహంగా ఒకటి, దిల్ ఒకటి, 2 చాలా బాగా. నేను ఎన్హాన్స్ చేసింది ఉల్లాసంగా ఉత్సాహంగా. డబ్బింగ్లో ఆ సినిమాని మోర్ ఫన్ చేశా. ఓకే, అది స్క్రీన్ మీద చూస్తే తెలుస్తుంది. ఓకే, నేను క్రియేట్ చేసాను కొంత ఫన్ అందులో. ఓకే, డబ్బింగ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి. ఓకే, ఆ డబ్బింగ్లో చిన్న మ్యాజిక్ చేశారు. మ్యాజిక్ అదైతే అయ్యింది ఆ సినిమాకి. ఓకే, ఆ తర్వాత కూడా అడిగారు సార్ మధ్యలో మీరు అసలు ఇంకా చెప్పలేదన్నట్టున్నారు కదా డబ్బింగ్ గట్ట వాయిస్ ఓవర్? అప్పుడప్పుడు అడుగుతానే ఉంటారు కానీ ఏమో మనం ఇంకా పక్క పోయిన తర్వాత అంటే వాయిస్ కి కొంచెం ఫ్యాన్స్ మళ్ళీ మార్గాని భరత్ ఒక సినిమా చేశాడు. ఓకే, రాజమండ్రి ఎంపీ. అతనికి కూడా చెప్పా. అతను ఒక సినిమా చేశాడు హీరోగా. ఓకే, అతనికి కూడా చెప్పాను. ఓకే, అతనితో లాస్ట్ టైం కదా నాకు తెలిసి. అంతే అతనితో లాస్ట్. ఇంకా తర్వాత ఎవరికి చెప్పలా. దుల్కర్కి ఒక సినిమా చెప్పినట్టున్నా ఏదో రీసెంట్గానండి, ఇప్పుడు కాదు, ఒక 7, 8, 9 years బ్యాక్, 10 years బ్యాక్. ఓ, సో శివాజీ గారి నుంచి ఇంకా ఎలాంటి క్యారెక్టర్లు రాబోతున్నాయి ఇంకా ఫర్దర్గా? ఇప్పుడు లెనిన్ ఒకటి చెప్పారు మీరు అన్నట్టు, లైక్ మీ సినిమా ఒకటి ఉంది, సాంప్రదాయం సుప్పిని ఉంది. మంచి వస్తున్నాయి క్యారెక్టర్లు అయితే మాత్రం. మంచి కథలే వస్తున్నాయి, స్క్రీన్ స్పేస్ వస్తున్నాయి. ఓకే, బట్ నాకేంటంటే ఒక క్లాస్ విలన్ చేయాలనుంది. యాక్చువల్లీ కోర్టు సినిమా తర్వాత మంగపతి క్యారెక్టర్ గురించి మాట్లాడి అందరూ చెప్పినప్పుడు అందరూ శివాజీలో పవర్ఫుల్ విలన్ ఉన్నారు, ఇప్పటి నుంచి అన్నా వాడుకుంటే బాగుంది ఇండస్ట్రీ అని చాలా మంది ట్వీట్లు గట్రా పోస్టులు చేశారు. కాదు, అది వచ్చే 9 నెలలు కదా, వాళ్ళు రాయాలి, మళ్ళీ మేబీ అంత పవర్ఫుల్ క్యారెక్టర్ అవ్వాలి వాళ్ళకి కూడా. ఇంకా రాలేదు మీరు ఇప్పుడు మీరు వెయిట్ చేస్తున్న అలాంటి పడలేదు, ఇంకా రాలేదంటారా? ఇంకా మన దాకా ఏమి రాలేదు, కానీ చేయాలని ఉంది అలాంటి ఉంటే అలా అయ్యే వస్తాయి చూద్దాం. మనకు వచ్చినాయి ఎంజాయ్ చేయటమే పాత్రల్ని. నేను ఇప్పుడున్న పాత్రలన్నింటినీ కూడా నేను ఎంజాయ్ చేస్తున్నా వాటిని. 90s సిరీస్ 2 కూడా ఉన్నట్టుంది కదా అంటున్నారు. అది మన ఆదిత్య ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మరి, తను ఆ సినిమా బిజీ ఉన్నాడు కదా.